కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నగరంలోని మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రైసైకిల్, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. విజయవాడ తూర్పు, పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించదు అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టామన్నారు. నెలలకి ఇటువంటి ప్రోగ్రాంలు ఇహ రాని వారికి కూడా జిల్లాలో అందరికీ ఈ పరికరాలు అందించే విధంగా ప్రతి 3 నెలలకి కార్యక్రమం జరిగే విధంగా మేము కృషి చేస్తున్నాం. మాకు ఈ కృషిలో మా జిల్లా అధికారులు నిజంగా మా లక్ష్మీశ్వర గారు కలెక్టర్ గారిని చూస్తే మాకు చాలా ఆనందం, ఆశ్చర్యం కూడా ఉంటుంది. ఆయన మేమెంత పరిగెడతామో మాకు అంత డబుల్ రేస్లో పరిగెడుతున్నారు. ఏ విషయంలో వచ్చినా కూడా తప్పకుండా చేద్దాం సార్ అని ప్రతి నిమిషం మా ఎమ్మట పడుతూ ఆయన కూడా ఎంతో బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు. అట్లా జిల్లా అధికారులు కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు, రాజకీయ నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు. కానీ మేమందరం కలిసి వాళ్ళ మీ దగ్గర ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా ఎన్టీఆర్ జిల్లాలో నా ఆఫీస్ అన్నా ఉంది, గద్దె రామ్మోహన్ రావు ఆఫీస్ అయినా ఉంది, లేదా కలెక్టర్ ఆఫీస్ అయినా ఉంది, లేకపోతే ఇంకెక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా అందరు ఆఫీసుల్లో ఏ సమస్య ఉన్నా మేము ముందుంటామని మీ అందరికీ గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కూడా మీ చెంతనే ఉంటాం, మీతోనే ఉంటాం. నిరంతరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాలని మన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి తీసుకొచ్చి విరివిగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా అనేకమైన స్కీములు తీసుకొస్తున్న కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా చెప్పారు మా ఎంపీ గారు లక్ష్మీషా గారి గురించి, కలెక్టర్ గారి గురించి. ఏ పని అడిగినా కూడా తప్పకుండా చేద్దామనే మాటే కానీ వీలు పడదనే మాట నేను బయటికి వెళ్ళబారుతుందో అనటమే కాకుండా అనేకమైన కార్యక్రమాల్లో పాజిటివ్గా చేసి ప్రజల మన్ననలు పొందుతున్న వ్యక్తి. మా అందరికి కూడా ఎంతో ధైర్యంగా ఏ సమస్య వచ్చినా మనం పరిష్కరించగలుగుతామనే అభిప్రాయం కలుగుతామనంటే అది ఖచ్చితంగా కలెక్టర్ గారు మాకు చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసే తోడ్పాటు వారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న మా సీనియర్ కార్పొరేటర్ గారు జాస్ సాంబశివరావు గారు కానీ, స్థానిక ఈ ప్రాంతానికి కార్పొరేటర్ గారు అయిన ఉషారాణి గారు కానీ, వీరిద్దరు కూడా నిరంతరం నాకు ఎంపీ గారు చెప్పినట్టు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. వారితో పాటు మా తమ్ముడు రఘురామరాజు యూనియన్ కార్మిక యూనియన్కి అధ్యక్షుడిగా ఇవాళ మంచి బిల్డింగ్ మెటీరియల్. ఎందుకంటే మన రాష్ట్రంలో కార్మికులు ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ శాతం మంది భవన నిర్మాణ కార్మికులు. 23 రకాల మంది ఉన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ వాళ్ళకి వాళ్ళ ఇసుకని ఉచితంగా